అందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈ పరాభవ నామ సంవత్సరంలో విజయవం అందించాడు ఉస్తాద్ భగత్ సింగ్. ఓకే, అలాగే కొన్ని డైలాగులు ఉన్నాయి, ఇలా మంచి మంచి డైలాగులు ఉన్నాయి. హ్యాపీగా అందరు సినిమా చూసుకోవచ్చు. పండగకి, ఉగాది పండగకి షడ్రుచులు అంటాం కదా, షడ్రుచులతో పాటు 7వ రుచి అందించాడు ఉస్తాద్ భగత్ సింగ్. అదే ఎంటర్టైన్మెంట్ రుచి. వండర్ఫుల్ మూవీ. ఇచ్చి పడేసే గోత్రం, ఎర్రగద్దీసే నక్షత్రం అనే డైలాగులు అయితే అల్లరి అల్లరి కాదు, లోపల ఆడాభిమానులు మగాభిమానులు అందరూ మస్తు ఎంజాయ్ చేసిర్రు. పండగకి ప్రతి ఒక్కరు వచ్చి చూసి హ్యాపీగా ఆనందించండి. ఇంటి దగ్గర ఎలా అయితే మీరు షడ్రుచులతో ఉగాది పచ్చడి తింటారో, ఇంకో 7వ రుచి కావాలి, అది ఆనందకరమైన రుచి కావాలి, ఎంటర్టైన్మెంట్ రుచి కావాలనుకుంటే పరాభవ నామ సంవత్సరంలో విజయీభవం అంటూ వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూడాల్సిందే, ఎంజాయ్ చేయాల్సిందే. హ్యాపీగా చూడండి. ఓన్లీ ఫ్యాన్స్ ఫ్యాన్స్ అంటున్నారండి, ఫ్యాన్స్ కోసమే కాదు, అన్ని రకాల ఎలివేషన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎమోషన్ ఉన్నది, అలాగే ఇద్దరు అభిమానులు, ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, అలాగే పొలిటికల్ డ్రామా కూడా ఉన్నది. హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. మరొక్కసారి ఉగాది పండుగకి పరాభవ నామ సంవత్సరంలో విజయీభవం అందించిన ఉస్తాద్ భగత్ సింగ్ అభిమానిగా, భక్తుడిగా సెల్యూట్ కొడుతున్నా. మెడ మీద చెయ్యేస్తే తొడగొట్టినట్టే అనే డైలాగ్ ఉంది సార్. అటువంటి కోకొల్లని చాలా ఉన్నాయి, ఇక ముందు ముందు చాలా చూపిస్తారు. పవన్ కళ్యాణ్ అభిమానులకు దూరం అయ్యాడు అని బాధపడుతున్నారు. బాధపడకండి, అభిమానులకు దూరమైన సంవత్సరానికి 1-2 సినిమాలు తీస్తాను, ఆ డేట్స్ మీరు అరేంజ్మెంట్ చేసుకుంటే అన్నాడు. కానీ ఆయన పవన్ కళ్యాణ్ అభిమానులకు దూరమైనా సరే ప్రేక్షకులకే కాదు ప్రజలకు దగ్గరయ్యాడు, వాళ్ళ గుండెలకు చేరువయ్యాడు, వాళ్ళకి సేవ చేస్తున్నాడు. కాబట్టి అక్కడక్కడ లేట్ అవుతున్నది. సేవ చేయడానికి బయలుదేరాడు సేవకుడు. ఆ సేవకుని ఆపకండి. డైరెక్టర్లు కనుక టైమింగ్ ఇస్తే ఖచ్చితంగా టైం అరేంజ్ చేసుకుంటే అభిమానులకు కూడా దగ్గరగా వస్తాను అంటున్నాడు. 1 కాదు 2 సినిమాలు తీయడానికైనా సిద్ధంగా ఉన్నాను అన్నాడు. సో మరొకసారి అభిమానులకు, ప్రేక్షకులకు, ప్రపంచ తెలుగు అభిమానులకు సేవ చేస్తున్నాడు ఆయన. ఆ సేవను గుర్తించండి. ఇప్పటివరకు మనం అభిమానిగా ఎంత సంతోషించామో, ప్రజలకు దేవుడిగా దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ గుండెలను టచ్ చేస్తాడు, వాళ్ళ మనసులను టచ్ చేస్తున్నాడు. కాబట్టి అభిమానులు బాధపడద్దు. ఉగాది నామ సంవత్సరం, పరాభవ నామ సంవత్సరం, ఉత్సాహ నామ సంవత్సరం ఉస్తాద్ భగత్ సింగ్ మనకు అందించాడు. ఫస్ట్ సినిమానే పరాభవ నామ సంవత్సరంలో విజయీభవము. సో ఖచ్చితంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూడండి. ఈ సంవత్సరం అంతా హ్యాపీగా విజయంగా మీ విజయాల మెట్లు ఎక్కాలంటారుగా, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. సెల్యూట్. మరొక్కసారి ఉగాది సంవత్సరంలో, పరాభవ నామ సంవత్సరంలో ఉగాది శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ వచ్చి మనకు అందించాడు. దేవుళ్లాగా, భక్తుల్లాగా మనం ఆయనకి ఏదో అంటారు కదా, దేవుడికి భక్తుడికి అనుసంధానమైనది అగరబత్తి, అంబికా దర్బార్ అగరబత్తి అనేది. పవన్ అన్నకి మనం ఉన్నాము, ఆయన మనకున్నాడు. విజయాలు అందిస్తాము, విజయాలను అందించే సినిమాలు ఆయన ఇస్తాడు. సెల్యూట్. పరాభవ నామ సంవత్సరంలో మరొకసారి విజయీభవం అందించిన హరిశంకర్ కి, అలాగే పవన్ కళ్యాణ్ కి, అలాగే మైత్రి మూవీస్ కి, అలాగే డిఎస్పీకి, అలాగే తమనికి అందరికి సెల్యూట్ కొడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మూవీ అండి. ఎక్కడ మాస్కులు పెట్టి మాట్లాడే వాళ్ళకి, మాస్కులు పెట్టి అడిగే వాళ్ళకి నోరు మూసుకునే సినిమా ఇచ్చిండు. నోరు మూసుకునే ఉంటారు, నోరు మూసుకునే ఉండాలి. మంచి సినిమా. మాస్కులు పెట్టుకుని ఎవడు కనపడ్డా, ఎవడు చెప్పినా, ఎవడు అడిగినా అటువంటి రివ్యూలు నమ్మకండి. ఎందుకంటే ఇదే రివ్యూలు రేపు ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, థర్డ్ రోజు అని వేసుకుంటారు. చాలా మంది లైవ్ పెట్టారు, అవి నమ్మండి. నిజమైన పబ్లిక్ టాక్ నమ్మండి. అలాగే మిలియన్ల కొద్ది వ్యూస్ పోతున్న వాటిలో కింద కామెంట్లు పెడుతున్నారు, మీరే పెడుతున్నారు. అరే ఇది ఫేక్ రా, సినిమా మొన్నటి రిలీజ్ అయిందిరా, ఈ రోజు రిలీజ్ అయింది కదరా, ఉగాది రోజు రిలీజ్ అయింది కదరా అని. అయినా అటువంటి సినిమా పెట్టే ఛానల్నే రివ్యూలు చూస్తున్నారు, వాటికే కామెంట్లు పెడుతున్నారు, వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. మరి ఇది ఎక్కడిది? 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 10వ రోజు ఎవడన్నా వచ్చి రివ్యూలు తీసుకుంటాడా? పర్మిషన్ ఇస్తారా వీళ్ళు? మీరు ఎందుకు కామెంట్లు పెడుతున్నారు, వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలించుకోండి. అందుకనే ఒకసారి మనల్ని గొర్రెలు అంటారు. ఎలాగైతే సినిమా అభిమానులు దేవుళ్ళు అంటారో, ప్రేక్షక దేవుళ్ళు అంటారో, ఆ పరువు నిలబెట్టుకుందాం. సినిమా అభిమానులుగా, దేవుళ్ళ హీరోల అభిమానులుగా, దేవుళ్ళ అభిమానులుగా మనల్ని మనం గౌరవించుకుందాం. సినిమాని మంచి సినిమా అయితే ఓకే అందాం, మంచి సినిమా కాబట్టి క్లారిటీగా చెప్పేద్దాం, ఇది బాగలేదు చూడకండి అని. నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. అంతేగాని మాస్కులు పెట్టుకొని, మాస్కులు మూసేసుకొని, నోర్లు మూసుకొని అడ్డమైన రివ్యూలు పెట్టి క్రిటిక్స్ కి నమ్మొద్దు, వాళ్ళకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.